సార్ విజయభాస్కర్ గారు, మొత్తానికి ఆవిడ పోలిక తీసుకొచ్చి అనవసరమైన టైంలో పోలిక తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడ నిజంగానే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఆవిడ యొక్క ఆరోపణలు అలాగే ఈ పునర్విక కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడండి. అలాగే ఇప్పుడు ముందు నేను మన షేక్ బాజీ గారు గౌరవనీయమైన సోదరులు వారి ప్రసంగం నేను ఆద్యాంతం శ్రద్ధగా విన్నాను. 190% పైగా నేను ఏకీభవిస్తున్నాను. నేను చెప్పదలుచుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. పొడ మీద వరద దగ్గర నుంచి అది నాకు గుర్తున్నది. అట్లాగే లక్ష్మీ పార్వతి విషయాలు కానీ ఇతరత్ర. లక్ష్మీ పార్వతి అనేది ఆవిడ అది వ్యక్తిగతంగా ఆవిడ్ని కుటుంబ సభ్యురాలుగా చేర్చుకోవడం లేదు అనే ఒక కక్ష పెట్టుకుంది. ఆమెతో వాళ్ళ తల్లి బసవరామ తారకమ్మ లాగా తనను చూసుకోవాలన్న ఆశావాహ దృక్పథంతో ఆమె నిరంతరం అవకాశం లభించినప్పుడల్లా ఇలాంటి వెటకారపు మాటలు, సూటిపోటి మాటలతో పోతే రంజింపజేయాలనుకుంటుంది. పైగా తను ఒక రాజకీయ పార్టీలో తను పెట్టిన పార్టీ క్లోజ్ చేసింది. పోతే ఆ పార్టీని ఈ పార్టీలో విలీనం చేశాను అన్నట్టుగా ప్రకటించింది. సరే, ఈ పార్టీలో ఉంది. ఈ పార్టీలో ఉంటే మాట్లాడాల్సిన భాష అది కాదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో నీకేం పని? ఇప్పుడు వాళ్ళు నీ జోలికి వచ్చారా, పెట్టారా, నీ గురించి మాట్లాడారా? నీ గురించి ఏ రోజు మాట్లాడరు. నీ గురించి మాట్లాడితే వాళ్ళు ముందుగా మాట్లాడితే నువ్వు కౌంటర్ ఇవ్వడంలో అర్థం ఉంది. ఎప్పుడు నీ విషయం ప్రస్తావించరు. ఈమె గెలుక్కుంటుంది, గెలుక్కొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, ట్రాప్లో పడేయాలని చూస్తుంది. మొదటి నుంచి ఆమెకున్న అలవాటు ఇది. ఇప్పుడు అది ఆవిడ విషయం. ఇకపోతే లోకేష్ బాబు విషయంలో ఆమె కామెంట్స్, జగన్కి లోకేష్ బాబుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తను ఒక పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీ అధినాయకుడు దగ్గర ఆమెకి ఆరాధ్య నాయకుడేమో, మరి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ లోకేష్ని తెచ్చిపోల్చడం ఎందుకు? లోకేష్ బాబు ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, గొప్ప విద్యాధికుడు. పోతే ప్రపంచ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. పోతే ఒక క్రమశిక్షణతో పెరిగాడు. పోతే పైగా ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ మనకి వేదకాలంలోనే ఉంది, వేదాల్లోనే ఉంది, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు అని. అట్లాగే రాజకీయాల్లో కుటుంబంలో తను 81లో చంద్రబాబు నాయుడు గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి తోగాడుతూ చిన్న చిన్నగా తప్పటడుగులు, బుడుగుడు అడుగుల దగ్గర నుంచి క్రమేణా పెద్ద అవుతూ ఇంటికి వచ్చే వాళ్ళ నాన్న కోసం వచ్చే జనాన్ని చూసి, అదేవిధంగా వాళ్ళ నాన్న వివిధ స్థాయిలను అలంకరించిన పరిస్థితిని చూసి, వాళ్ళ నాన్న నిరంతరం స్ట్రెస్కి గురయ్యేది, నిరంతరం పర్యటనలో ఉండేది. దేనికోసం అనేది ఒక బిడ్డగా సహజంగా జీన్స్లో ఉంటాయి. వారి నాన్నగారి దృక్పథంని అలవాటు చేసుకోవడం ఉంటుంది. కాబట్టి తను కూడా ప్రజాసేవ చేయాలి. ఉద్యోగ జీవితం ఎన్నాళ్ళు, 4 గోడల మధ్య శాలరీ కోసమే కదా, నేను కూడా సేవ చేయాలి. అది తాత జీన్స్, ఎన్టీఆర్ జీన్స్ రావచ్చు. అదేవిధంగా వాళ్ళ తండ్రి తరఫున తాత ఖర్జూర్ నాయుడు గారు కూడా ఆ ఏరియాలో నారావారిపల్లె గారు, శేషాపురం, ఇంకా పక్కన కందులవారిపల్లె, ఇంకా గ్రామాలు ఉన్నాయి. చాలా మంది. అందువల్ల ఇతర తాతల సేవా దృక్పథం వచ్చి ఉండొచ్చు. జీన్స్ లో వస్తాయని అనుకుంటాం కదా, సైంటిఫిక్ గా వెల్లడైన విషయాలే కదా. అలాగే పోతే లోకేష్ బాబు గారు విషయం అది, ఆవిడ అన్ని పోలికలు తెస్తూ ఉంది. సరే, మన బాజీ గారు అన్ని విషయాలు చెప్పారు. లోకేష్ బాబు విషయం ఏంటి, జగన్ గారి విషయం ఏంటి, లక్ష్మీ పార్వతమ్మ విషయం ఏంటి, ఇవన్నీ చెప్పాడు. అదే విధంగా ఇది మీరు నేను చెప్పబడలేదు అని చెప్పారు బాజీ గారు. తిరుపతి అన్నదాన ట్రస్ట్ కి లోకేష్ బాబు కొడుకు మొన్న ఈ మధ్య పుట్టినరోజు వేడుకలు జరిగితే ఒకరోజు భోజన ఖర్చులకంతా విరాళం ప్రకటించారు. మళ్ళీ నిన్న 75 లక్షల రూపాయలు
తన భర్త పుట్టినరోజుకి భువనేశ్వర్ గారి పార్టీ. ఇదే కాదు, భువనేశ్వర్ గారు చాలా విషయాల్లో చారిటబుల్ గా ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో చేస్తున్నారు. చల్లపల్లి జమీందారి మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత గ్రామంలో 300 చదివిస్తున్నారు. 300 చిల్లర మంది విద్యార్థుల్ని చల్లపల్లి దగ్గర ఉండే ఊళ్ళో చదివిస్తున్నారు. ఓకే రైట్ సార్, ఒక్క నిమిషం. ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు ఇప్పుడు ఇవన్నీ అన్న తర్వాత నాకు గుర్తొస్తుంది, ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా ఒకటన్నా చేశారా, ఏమన్నా ఇందామని చెప్పేసి. సార్ ఓకే అక్కడ వరకు తెలిసిండి అది, ఎందుకంటే పెద్ద ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన భార్య అంతవరకు గౌరవం ఇవ్వాల్సిందే. మిగతా వాళ్ళు మిగిలిన వాళ్ళు గుర్తించే ఒక్క నిమిషం మిగిలిన వాళ్ళు గుర్తించారా లేదా, కుటుంబ సభ్యులు గుర్తించారా లేదా, అది వాళ్ళ ఇండివిజువల్ వ్యవహారం, అది వేరు. ఆయన గుర్తించాడు, ఆయన గుర్తించి ఆయన ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, అది ఆయన హక్కు, అది ఇండివిజువల్ రైట్, ఎవరు కూడా క్వశ్చన్ చేయడం లేదు.